ఆకివీడు రామాలయంపై వేసిన పిల్ని ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఈ వివాదంపై ఇప్పటికే సింగిల్ జడ్జి దగ్గర కేసు పెండింగ్ లో ఉన్నందున ఇరుపక్షాలు అక్కడే తమ వాదనలు వినిపించాలి అని ధర్మాసనం ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో ఉన్నది గొంతెనమ్మ గుడ లేక రామాలయమా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించి నిర్ణయించాలని సింగిల్ జడ్జిని ఆదేశిస్తూ విచారణని ముగించింది. అనుమతులన్నీ తీసుకుని మనం అక్కడ మరి ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ చేశారు అని చెప్పి అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జడకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా మనం, అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రిట్ వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అందుచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది. పిటిషన్ దాఖలైన మరుసటి రోజే ఆకివీడులోని పురాతన భవనాన్ని పోలీసుల సహకారంతో కూల్చేశారని విచారణ సందర్భంగా ఆరోపించారు న్యాయవాది శ్రవణ్ కుమార్. అయితే అక్కడ 1930 నుంచే రామాలయం ఉందని, నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని రఘురామ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. హైకోర్టులో విచారణకు హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనకు వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఏ హోదాలో వాదనలు వినిపిస్తారు అని ప్రశ్నించిన హైకోర్టు పరిధి దాటి ప్రవర్తించకూడదు అని సూచించింది. మరోవైపు ఎవరెన్ని పిటిషన్లు వేసి అడ్డుకోవాలని ప్రయత్నించినా ఆలయ నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు రఘురామ. మే 3న ఆలయ నిర్మాణం ప్రారంభించి 7 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఎంతమంది వచ్చినా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా శ్రీరామ భక్తులు వాటిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు ఉదయం 7:14 పని ప్రారంభిద్దాం. 7 నెలల కాలంలోనే పూర్తయ్యే విధంగా పరిశ్రమిద్దాం. రాబోయే శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఆకివీడులో జరుపుకుందాం. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, రఘురామ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మే 3న ఆలయ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభమవుతుంది అనుకున్న ముహూర్తానికి అని చెప్తూ ఉన్నారు. కానీ మ్యాటర్ ఏమో కోర్టులో ఉంది. మరి సింగిల్ జడ్జ్ ముందు వాదనలు మళ్ళీ ఎప్పుడు జరగబోతున్నాయి? ఇప్పటికీ ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడం కోర్టులో సైతం పెండింగ్లో ఉంది. అయితే రిట్ పిటిషన్ ఫైల్ చేసినటువంటి సందర్భంలో విచారణ సందర్భంగా అనుమతులు లేకుండా నిర్మాణాలను అంటే గత నిర్మాణాన్ని కూర్చడం కానీ కొత్త నిర్మాణాలను కొనసాగించడం కానీ చేయొద్దంటూ కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అన్ని అనుమతులు ఉంటే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా రఘురామకృష్ణరాజు చెప్తోంది. ఇప్పటికే కౌన్సిల్లో తీర్మానం చేయడం కావచ్చు, అలాగే తాజాగా హైకోర్టులో ఫైల్ చేసి ఇవే అంశాలను అన్ని కోర్టు ముందు కూడా ఉంచారు. అయితే మరోవైపు ఏవైతే నిర్మాణాలను పోలీసు భారీ బందోబస్తు నడుమ తొలగించారో ఆయా నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తొలగించేటటువంటి వ్యవహారం పైన హైకోర్టులో నిన్న పిల్ ఫైల్ చేశారు. దానిపైన ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇప్పటికే రిట్ పిటిషన్ ఫైల్ చేశారు కాబట్టి సింగిల్ బెంచ్లో ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ పిల్లు విచారించాల్సినటువంటి విచారణ అర్హత లేదు కాబట్టి డిస్పోజ్ చేస్తున్నప్పుడు కూడా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ జయసూర్యతో ఉన్నటువంటి లేసాగిల్తో ఉన్నటువంటి ధర్మాసనం పిటిషన్ డిస్పోజ్ చేయడంతో పాటుగా సింగిల్ బెంచ్ వద్ద ఈ పిటిషన్పై విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అక్కడ ఉన్నది రామాలయమా లేక గొంతెనమ్మ ఆలయమా కూడా విచారించి ఆదేశాలు స్పష్టంగా జారీ చేయాలంటూ కూడా ధర్మాసనం అయితే ఆదేశాలు చాలా క్లియర్గా జారీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు మాత్రం ఒక అంశాన్ని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. రామాలయానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి అడుగులు వేస్తాం, వచ్చే ఏడాది నాటికి శ్రీరామనవమి వేడుకలు అక్కడే జరుపుతాము, అక్కడ ఉన్నది రామాలయమే, గత ఎంతో కాలంగా అందుకు సంబంధించిన అన్ని రికార్డులు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. కావాలనే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, తాము ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేయడం కానీ తొలగించడం కానీ చేయడం లేదు, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే రామాలయ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు అయితే ప్రస్తుతం ఈ హైకోర్టులో పిటిషన్ పైన విచారణ సందర్భంగా పిల్లును ఇప్పటికే డిస్పోజ్ చేసింది. రిట్ పిటిషన్కి సంబంధించిన విచారణ సందర్భంగా గతంలో ఏవైతే ఆదేశాలు ఇచ్చాయో అందుకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్తున్నట్టు కూడా ఇటు రఘురామకృష్ణరావు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.